తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు గమనించినట్లయితే ఖమ్మం నగరంలో వరద బాధితుల యొక్క ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం వివక్ష చూపుతుంది, మాకింకా వరద సాయం క్రెడిట్ కాలేదు అంటూ చాలామంది బాధితులు ఖమ్మం కార్పొరేషన్కి క్యూ కట్టారు. మళ్ళీ దరఖాస్తు తీసుకొచ్చి తమ గోడు వినాలి, సర్వే అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదు, తమకు ఇప్పటివరకు డబ్బులు జమ కాకపోగా కనీసం సర్వేలలో తమ పేర్లు మిస్ అయ్యాయంటూ వందల మంది వరద బాధితులంతా కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి అధికారులు నిలదీశారు. దాంతోపాటు లోపభూయిష్టంగా సర్వే చేశారని కూడా వరద బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇంత అమానవీయంగా వ్యవహరిస్తుందంటూ వరద బాధితులు వాపోతున్నారు. మరొక పక్క ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించినటువంటి దానవాయిగూడెం రోడ్ నెంబర్ 9లో ఉన్నటువంటి వినయ్ అనేటువంటి యువకుడి ఇంట్లో గత రాత్రి నిమజ్జనం సంబంధించినటువంటి గొడవను అడ్డం పెట్టుకుని కొంతమంది కాంగ్రెస్ ప్రేరేపిత ఆగంతుకులు వచ్చి దాడి చేసి లక్షల రూపాయలు విలువైనటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేశారు, తనను బెదిరించారనేటువంటి ఆరోపిస్తూ ఆ కుర్రాడు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశాడు. కానీ పోలీసులు తన మీదనే కేసు పెట్టారని ఇంట్లో దాదాపు 2 లక్షల విలువైనటువంటి టీవీ, ఫ్రిడ్జ్, ఏసీతో పాటు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశారని కూడా దానవాయిగూడెం చెందినటువంటి వినయ్ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులు వచ్చి అతన్ని పరామర్శించిపోయారు. కాంగ్రెస్ ప్రేరేపిత కొంతమంది రౌడీ షీటర్లు ఇక్కడ అరాచకం సృష్టిస్తున్నారని కూడా దానవాయిగూడెంకి చెందినటువంటి వినయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఆటో కారు ఢీ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందడం, మరొక 3 విద్యార్థులకు తీవ్ర గాయాలై వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎవరైతే చనిపోయిన విద్యార్థి ఉన్నాడో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ములకలపల్లి దారి మీద ధర్నా చేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయినాయి. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే మట్టుకు మళ్ళీ ఒకసారి ఆందోళన దిగుతామని కూడా ఆ గ్రామస్తులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మరొక వార్తను చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో మళ్ళా బలరాంపూర్ జిల్లా భూతాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ క్యాంపులో ఫైరింగ్ జరిగింది. ఒక జవాను పని ఒత్తిడికి లోనై తోటి జవాన్లు 4 పైన కాల్పులు జరపడంతో ఒక జవాను మృతి చెందాడు. మరొక 3 జవాన్ల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రాజేష్ అగర్వాల్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను ధృవీకరించడంతో పాటు తరచూ పోలీస్ బేస్ క్యాంపులలో జరుగుతున్నటువంటి పోలీసు ఫైరింగ్ల మీద పూర్తిస్థాయి విచారణ జరిపేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం పాతగంజ్లో ఉన్నటువంటి అంబికా సూపర్ మార్కెట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు పైన రేకులు తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. కౌంటర్లో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మెకు దిగారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 94 మంది విధులను బహిష్కరించారు. దీంతో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం ఏర్పడింది. 45 ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వేతనం పెంపుతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని ఆరోగ్యశ్రీ సిబ్బంది డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే మందమరి సింగరేణి ఏరియా KK5 గన్లో విషాదం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో ఇంటికి వెళ్ళనున్న కార్మికుడిని మృతువు వెంటాడింది. విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా వెలుపలికి వస్తున్న లక్ష్మణ్ అనే కోల్కటర్ కార్మికుడు ప్రమాదశాత్తు కింద పడి మృతి చెందాడు. లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా గుర్తించాలని, అన్ని బెనిఫిట్స్ కూడా అందజేయాలని కార్మికులు గని వద్ద ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన INTUC నేతలను నిలదీశారు కార్మికులు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. నిన్నెల సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మండలానికి చెందిన 300 మంది రైతులు రాష్ట్ర గవర్నర్కు తమ లేఖలను రిజిస్టర్ పోస్ట్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. భీమిని మండలం వెంకటాపూర్లో విష జ్వరాలు ప్రబలి 60 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రబలి తాము అస్వస్థతకు గురైనా కూడా
ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్ నగర్ వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. పెద్దవాగు వద్ద క్రేన్ కింద పడి నగేష్, శ్యామ్ అనే ఇద్దరు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా నగేష్ అనే కార్మికుడు మృతి చెందాడు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ముందు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగిస్తామని అన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ రైతులకు అధికారులు రుణమాఫీ చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలంటూ డిమాండ్ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ మంత్రి కూడా పర్యటనకు రాకపోవడం శోచనీయమని అన్నారు. కాగజ్ నగర్లో వినాయక నిమజ్జనంలో మృతి చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు నగేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఒక్కసారి ప్రధాన వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లాకు కలెక్టరేట్కి ఇవాళ భారీగా రైతులు తరలివచ్చారు. దాదాపు 100కు పైగా రైతులు ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే సుంకె రవిశంకర్, అలాగే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో కూడా ఇవాళ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎందుకంటే తమకు రుణమాఫీ కాలేదు, అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ తాము 2 లక్షల లోపే ఉన్నప్పటికీ కూడా వివిధ రకాల కొర్రీలు పెడుతూ తమకు రుణమాఫీ చేయలేదంటూ కూడా వీరంతా ఇవాళ కలెక్టర్ను కలవడం జరిగింది. అయితే నేరుగా ఐడిఓసి కార్యాలయానికి బయటకే వచ్చినటువంటి కలెక్టర్ వారి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులంతా కూడా నినాదాలు చేస్తూ తమకు తక్షణమే రుణమాఫీ చేయాలి, ఎటువంటి కొర్రీలు లేకుండా కూడా ఈ రుణమాఫీ పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇంకా మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో మరొకసారి అంటే ఈ విష జ్వరాలు కలకలం రేపుతున్నాయి. ఒక జగిత్యాల జిల్లా కేంద్రంలోనే ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 57,000కు పైగా విష జ్వరాలు వచ్చినట్టు ఈ రిపోర్ట్లలో తెలుస్తోంది. అలాగే 300కు పైగా డెంగ్యూ జ్వరాలు ఉన్నట్టు కూడా మొత్తంగా అధికారుల సర్వేలో తెలిసింది. కేవలం ఇది ప్రభుత్వ అధికారుల ఎంక్వైరీ ప్రకారమే ఇంతవరకు ఉందని తెలియగా ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారి సంఖ్య అదనం. ఇక మరొక వైపు ఇదంతా పూర్తయిన తర్వాతనే ఎప్పుడైతే ఈ యొక్క గ్రామంలో అధిక సంఖ్యలో ఎప్పుడైతే గ్రామాలే జ్వరాల బాటిన పడుతున్నాయో ఆ తర్వాత అధికారులు ఇటు శిబిరాలు నిర్వహిస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప అంతకుముందు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇటు అధికారులు అయితే ఇటు ప్రజలైతే వాపోతున్నారు. మరొక వార్త, గణనాథుల నిమజ్జనము ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. దాదాపు 800కు పైగా గణపతుల నిమజ్జనము కొనసాగింది. శాంతియుత వాతావరణంలో చిన్న ఘటన మినహా దాదాపు ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. దాదాపు 800కు పైగా వినాయకులను ఇవాళ 800కు పైగా విగ్రహాలను ఇవాళ దాదాపు 3 గంటల వరకు కూడా నిమజ్జనం కొనసాగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అలాగే జిల్లా కలెక్టర్ సత్యకుమార్, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టిన నేపథ్యంలో గణేష్ నిమజ్జనం అయితే శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబి బ్యాంకును రైతులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సందర్శించారు. వరంగల్ జిల్లాలో 50% మంది రైతులకు ఇంకా రుణమాఫీ జరగలేదని, ఒక పర్వతగిరి ఐఓబి బ్యాంకులోనే 4 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే 1 కోటి రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పి ఆయన దయాకర్రావు చెప్పడం జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తిగా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వార్త చూసినట్టయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా నిర్వహించారు. ఆ డివిజన్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, 19 సమస్యలతో కూడినటువంటి పరిష్కరించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను గతంలోనే కలిశామని, ఇటీవలి కాలంలో ఒకసారి ధర్నా కూడా చేశామని, అయినప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేదని మరుపల్ల రవి చెప్పారు.
హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షాయంపేట మండలం ప్రగతి సింగారంలో వినాయక నిమజ్జనంలో కాంగ్రెస్ పార్టీ పాట పెట్టినందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దాడికి పాల్పడ్డ వారి మీద కాకుండా దాడికి గురైన వాళ్ళ మీదనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా ఇలా ప్రవర్తించవద్దని ఆయన హితవు పలికారు. మరో వార్త చూసినట్టయితే హన్మకొండలోని మెడికవర్ హాస్పిటల్లో పర్వతగిరి మండల కేంద్రానికి చెందినటువంటి సుశీలమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ మృతికి వైద్యులే కారణమే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులంతా కూడా ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా ఒకే కాలికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వస్తే 2 సర్జరీలు ఒకేసారి చేశారని, పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని చెప్పి బంధువులంతా కూడా ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ సర్వే నిర్వహించాలని, ఓటర్ జాబితాను రూపొందించాలని, దీనికి సంబంధించి మృతి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ఆయన సూచించారు. ఇవి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలకు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఆ మండలానికి సంబంధించిన రుణమాఫీ కాని రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు చేపట్టారు. ఈ ఆందోళనకు మండలానికి సంబంధించిన ముఖ్య నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇక సిద్దిపేటలో నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రులు పూర్తయిన తర్వాత 3 రోజులుగా నిమజ్జనాలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో నిమజ్జనాలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట అంతా కూడా ప్రశాంతంగా నిమజ్జనాలు ముగిశాయి. అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అట్లాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఇక మరో ముఖ్య వార్త మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని శివంపేట మండలం కొంతాన్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ గ్రామానికి సంబంధించిన అంబేద్కర్ విగ్రహ చెయ్యిని ఎవరో ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అక్కడ దళితులంతా ఆందోళన చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన చెయ్యి పగలగొట్టినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇవి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా వార్తలు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. ఈపాటికే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. 36వ వార్డుకు చెందిన కౌన్సిలర్ గత కొద్ది రోజుల నుంచి తమ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కమిషనర్కు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త సేకరణ బండ్ల అద్దాలను పగలగొట్టాడు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు కౌన్సిలర్. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. బీబీపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించారు విద్యార్థుల తల్లిదండ్రులు. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవోకు వినతి పత్రం ఇచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయాలకు వస్తే జిల్లా కేంద్రంలోని కుమార్పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిర్వాహకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. గత 54 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నిన్న 52 అడుగుల వినాయక విగ్రహాన్ని
ప్రతిష్ఠించిన చోటే ఒక పంపుతో నీటిని పోయడం ద్వారా క్రమక్రమంగా వినాయక విగ్రహం కరిగి నిమజ్జనం కాబడింది. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు సమయం పడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. భవన నిర్మాణ సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పదని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులను అడ్వైజరీ బోర్డులో ప్రతినిధులుగా నియమించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిన పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక నిర్మల్ వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న వినాయక విగ్రహాలను బాసర వద్ద గోదావరిలో నిమజ్జనం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఇటు నిజామాబాద్ వైపు నుంచే కాకుండా ఇటు నిర్మల్ వైపు నుంచి కూడా భారీ సంఖ్యలో భారీ విగ్రహాలు బాసరకు చేరుకుంటున్నాయి. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఈ శోభాయాత్ర కార్యక్రమము, నిమజ్జన కార్యక్రమము ఇంకా కొనసాగుతుంది. ఈ రాత్రి వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడంతో తాత్కాలికంగా ఇటు నిజామాబాద్ వైపే వాహనాలను, అలా అటు బైన్సా వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. నేను శేఖరాచారి. ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి పాడి రైతులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. బస్టాండ్ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపైన పాలు క్యాన్ల ద్వారా తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెండింగ్ బిల్లులు రావట్లేదని చెప్పేసి, గత ప్రభుత్వంలో బిల్లులు ఎప్పటికప్పుడు వచ్చేవని చెప్పేసి ఇప్పుడు బిల్లులు రాక కుటుంబాలను పోషించడం ఒక ఎత్తు అయితే పశువులను పోషించడం కూడా కష్టతరం అవుతుందని చెప్పేసి ఈ నేపథ్యంలో వినతి పత్రాలు వాళ్ళు ఎంఆర్ఓకు అందజేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ నిరసన శాంతియుతంగా చేసిన నిరసనను భగ్నం చేయాలనే కుట్రతోని వాగ్వివాదం దిగారని, ధర్నా చేసినటువంటి వారిని తోసేశారని చెప్పేసి స్థానిక బీఆర్ఎస్ నేత ప్రత్యానాయక్ ఆరోపించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మంత్రి జూపల్లి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టారు. ఆకస్మికంగా తనిఖీ వెళ్ళినటువంటి మంత్రికి అక్కడ డాక్టర్లతో పాటు సూపరింటెండెంట్ కూడా విధులకు హాజరు కాకపోవడంతో ఆయన అవాక్కైనటువంటి పరిస్థితి. డిఎంఎండ్హెచ్ఓ వెంటనే ఉండగా వారికి షోకాజ్ నోటీసులు ఎవరైతే డుమ్మా కొట్టారో వాళ్ళకి షోకాజ్ నోటీసులు అందించడమే కాకుండా వివరణ కోరాలని చెప్పేసి వారిని ఆదేశించినటువంటి పరిస్థితి. అక్కడ పేషెంట్లతో మాట్లాడుతున్నటువంటి మంత్రి ఆ క్రమంలో పేషెంట్లు డాక్టర్లు ఎవరు కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు, దురుసుగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే మరికొంతమంది మంత్రి సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇట్లా ఉంటే వేరే నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటని చెప్పేసి చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన అంశాల విషయాలకు వస్తే ఇటు కరీంనగర్ పట్టణంలో మహమ్మద్ పట్ల పుట్టినరోజు అయినటువంటి మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు ఇటు మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు హాజరైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకో విషయానికి వస్తే ఇటు గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు తింటున్న ఫుడ్లో పురుగులు వస్తున్నాయంటూ ఆరోపిస్తున్నట్టు నేపథ్యం. అంటే పేరెంట్స్ వచ్చి తమ పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన నేపథ్యంలో వివిధ రోగాల బారిన పడే అవకాశం ఉంది కనుక ఇప్పటికే వైరల్ సీజన్ అయిన నేపథ్యంలో వివిధ రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో దీనిపై శ్రద్ధ తీసుకోవాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు మౌలిక వసతులు కూడా కనీసం లేక విద్యార్థినులు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పి పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆరోపించడం ఒక ఎత్తైతే, మరోవైపు ఇటు సిపిఐ ఆధ్వర్యంలో దీని మీద ధర్నా కార్యక్రమం కూడా చేపడతాం, అవసరం అనుకుంటే పిల్లలను కనుక సరైన సౌకర్యాలు కల్పించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.